శివపాత పూరిగుడిసే దీపం వెలుగు తక్కువగా ఉంది. శివ పార్వతి నీరసంగా కూర్చునుంటారు. వారి కళ్ళలో ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. పార్వతి, ఆకలి కడుపులో అగ్నిలా మన్నుతోంది. పొద్దుకు నుంచి గొంతులో చుక్క నీరు కూడా పడలేదు. ఈ కడుపు ఆకలిని భరించడం కంటే ఈ ప్రాణం పోతే బావుంటుందనిపిస్తోంది. అలాంటి మాటలు అనకండి. ఆకలి అనేదే దేవుడు పెట్టిన శాపం. మనలాంటి పేదలకు అది రోజువారీ పోరాటమే. కాని మీరు పొద్దుట్నుంచి ఊరంతా తిరిగారు కదా, ఒక్క పూట పని కూడా దొరకలేదా? మన ఊరు చెరువు దగ్గర పూడిక పనులు మొదలయ్యాయన్నారు కదా. అవును, కాని అక్కడికి వెళ్తే ఆ ముఠా మేస్త్రి నీకు బలం లేదు శివా. ఎండిపోయిన నీ ముఖం చూస్తుంటే గంప కూడా మోయలేవననిపిస్తోంది అని వెనక్కి పంపేశాడు. నా బలం, నా ఆకలి అని అతనికి ఏం తెలుసు పార్వతి? మన తలరాత అలా ఉంది. ఇంట్లో ఉన్న గింజలైపోయి 3 రోజులు దాటిపోయింది. ఆ మూలలో ఉన్న పాత గిన్నెలో కొంచెం నీళ్లున్నాయి. అవే తాగి పడుకుందాం. నీళ్లు తాగితే కడుపు నిండుతుందా పార్వతి? నీ ముఖం చూడు, ఎండిపోయిన పువ్వులా ఉంది. భర్తగా ఉండి నీకు ఒక్క పూట అన్నం పెట్టలేకపోతున్నాను. నా జన్మ ఎందుకు? నా బతుకు ఎందుకు? ఆ పాత చెట్టు కింద బావిలో పడి చచ్చిపోవాలనిపిస్తోంది. పిచ్చి మాటలు కట్టేయండి. చావు అన్నిటికీ పరిష్కారం కాదు. మన ఊరి పెద్ద కోటయ్య గారింట్లో ఈరోజు పెద్ద విందు జరుగుతోంది కదా. చుట్టుపక్కల 5 ఊర్ల నుంచి జనం వస్తున్నారు. ఆయన చాలా ధనవంతుడు. కనీసం అక్కడికి వెళ్తే పంక్తిలో మిగిలిన అన్నమేమైనా ఉంటే పెడతారేమో. కోటయ్య గారా? ఆయన పేరు తలుచుకుంటేనే నా ఒళ్ళు వణుకుతోంది పార్వతి. ఆయన పేదలంటే ఈనగ కన్నా హీనంగా చూస్తాడు. అహంకారం ఆయన నెత్తిమీద కూర్చునుంది. అక్కడికి వెళ్ళి చేయి చాపాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. అభిమానం ఆకలిని తీర్చదు. పరువు కంటే ప్రాణం ముఖ్యం. మనకోసం కాకపోయినా మీ కడుపులో ఉన్న ఆ మంట కోసం వెళ్ళండి. ఒక్కసారి ప్రాధేయపడితే ఆ పుణ్యాత్ముడు మనసు కరగకపోతుందా? వెళ్ళండి, కాలం కలిసి వస్తుందేమో చూద్దాం. సరే, నువ్వంతగా బతిమాలుతున్నావు కాబట్టి వెళ్తున్నాను. కానీ నాకు నమ్మకం లేదు పార్వతి. ఆకాశంలో మేఘాలున్నా వర్షం పడని చందంగా ఉంటున్నా ఆయన మనసు. ఏవైనా సరే నీ ఆకలి కోసం వెళ్తున్నాను. నీరసంగా బయటికి నడుస్తాడు. పార్వతి దీపం వైపు చూస్తూ నిట్టూరుస్తుంది. కోటయ్య గారి పెద్ద మేడ ముంగిట జనం విందు ముగించుకుని తృప్తిగా వెళ్తుంటారు. కోటయ్య గారు అహంకారంతో కుర్చీలో కూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు. అయ్యా కోటయ్య గారు, దండాలండి. మీ పేరు వింటే ఊరంతా పుణ్యం అంటుంది. మహారాజు లాంటివారు మీరు. ఎవరిదే నా గుమ్మం దగ్గర ఈ నీడేమిటి? రేయ్, ఎవరో అడుక్కోవడానికి వచ్చినట్టున్నారు చూడండి. నేనండి, ఈ ఊరు శివని. పాత గుడిసెలో ఉంటాను. అయ్యా, 3 రోజుల నుంచి నా ఇంట్లో పొయ్యి వెలగలేదు. ఆకలితో మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు ఈరోజు గొప్ప విందు చేశారు కదా, ఆ పుణ్యంలో నాకొక్క ముద్ద అన్నం పెట్టండి. విందు జరుగుతుంటే నువ్వు అడుక్కోవడానికి వచ్చావా? పవిత్రమైన నా ఇంటి గడపను నీ దారిద్ర్యంతో మైలపరుస్తావా? నా అతిథులు తిన్న చోట నిలబడి నీ పేదరికాన్ని ప్రదర్శిస్తావా? అయ్యా, అలా అనకండి. పేదవాడినైనా మనిషినే కదా. ఆకలి వేస్తే ధనికుడికైనా పేదవాడికైనా ఒకేలా ఉంటుంది. మీ దయ ఉంటే నా భారీ ప్రాణం నిలుస్తుంది. ఆ పంక్తిలో మిగిలిన అన్నం ఉన్నా చాలు. మిగిలిన అన్నం కావాలా? నా ఇంట్లో మిగిలిన అన్నం నా పెరట్లోని చెత్త కుప్పలోకి వెళ్తుంది తప్ప నీలాంటి సోమరిపోతుల కడుపులోకి వెళ్ళదు. కష్టపడి పనిచేయడం చేతి కాదు గాని ఇలా ధనవంతుల గడపల దగ్గర పడుండటం అలవాటైపోయింది. అయ్యా, పనిలేక కాదు, దొరక్క అడుగుతున్నాను. దయచేసి ఒక్కసారి నా కడుపొంక చూడండి. వట్టిపోయిన ఈ కడుపులో ఆకలి మంట తప్ప ఏమీ లేదు. అయితే విను, నీకన్నం కావాలంటే వెళ్ళి ఆ చెరువులో ఉన్న మట్టిని తిను. నా మేడమెట్లెక్కే అర్హత నీకు లేదు. నా కళ్ల ముందు నుంచి ఇప్పుడే వెళ్ళిపో, లేదంటే పనివాళ్లతో కొట్టించి బయటికి గెంటిస్తాను. అయ్యా, మట్టి తినమంటారా? మనిషినని కూడా చూడరా? ఇంత ఘోరమైన మాటలు అనకండి. దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నా ధనం, నీ దేవుడు నీ దరిద్ర్యం. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పనివాడు శివను గట్టిగా తోసేస్తాడు. శివ కన్నీరు తుడుచుకుని మట్టిని చూస్తూ నిలబడతాడు. పార్వతి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏమైంది? ఎందుకలా కింద పడి ఉన్నారు?
కోటయ్య గారు అన్నం పెట్టలేదా? మీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? ఆయన అన్నం పెట్టలేదు పార్వతి. అసలు నన్ను మనిషిగానే చూడలేదు. ఆకలి వేస్తే మట్టి తిను అన్నాడు. అడుక్కునేవాడివి నా గడప తొక్కకు అన్నాడు. అయ్యో, ఎంత మాట! మనిషికింత అహంకారమా? ఆకలితో ఉన్నవాడిని ఆదరించకపోగా ఇలా అవమానిస్తారా? ఆయన అన్న మాటల్లో ఒక నిజం ఉంది పార్వతి. మనం అడుక్కున్నంతకాలం ఆయనలాంటి వాళ్ళు మనల్ని అవమానిస్తూనే ఉంటారు. ఈ రోజు నుంచి ఈ చేతులు అడగడానికి చాచను, అన్నం పెట్టడానికి ఉపయోగిస్తాను. అదేలా సాధ్యం? మన దగ్గర చిల్లిగవ్వలేదు. తినడానికి తిండి లేని మనం 10 మందికి ఎలా పెడతాం? ఆయన నన్ను మట్టి తినమన్నాడు కదా, ఇదే మట్టిని నమ్ముకుంటాను. ఈ దారి చూడు, పొరుగు ఊర్లించి వచ్చే బాటసార్లందరూ ఈ ఎండలో పడి ఇటుమించే వెళ్తారు. ఇక్కడెక్కడ నీడలేదు, చుక్క నీరు దొరకదు. మనం ఇక్కడే ఒక చిన్న చద్ది అన్నమిల్లు మొదలు పెడదాం. వంట చేయటానికి సరుకులు కావాలి, గిన్నెలు కావాలి. మన దగ్గర ఏముందని మొదలు పెడతాం? మన దగ్గర పట్టుదలుంది పార్వతి. నా దగ్గరున్న ఆ పాత గొడ్డలి పార అమ్ముతాను. నువ్వు నీ దగ్గరున్న ఆ ఒక్క వెండి ముక్కు పొడికేస్తావా? అదే మనకు పెట్టుబడి. ముక్కు పుడక ఏముంది? నా ప్రాణం నిలబెట్టడానికి మీరే కష్టపడుతున్నారు. ఇదిగోండి, తీసుకోండి. ఈ డబ్బుతో సరుకులు తెద్దాం. మనం పస్తులున్నా సరే ఈ దారిలో వెళ్లే ఆకలి గొంతులకు అన్నం పెడదాం. అవును, ఆ కోటయ్య గారి మేడ కంటే గొప్పగా ఇక్కడ అన్నం దొరుకుతుందని అందరూ చెప్పుకోవాలి. అవమానాన్ని ఆయుధంగా మార్చుకుందాం. రేపు సూర్యుడు ఉదయించే లోపు ఇక్కడ పొయ్యి వెలగాలి. అలా శివ, పార్వతి ఆ పాడుబడ్డ స్థలాన్ని శుభ్రం చేస్తుంటారు. పార్వతి, ఈ మట్టి చూశావా? ఎంత గట్టిగా ఉందో. కానీ మన పట్టుదల ముందు ఇది తలవంచక తప్పదు. ఇక్కడ మనం మట్టితో 3 పొయ్యిలు చేద్దాం. అలాగే ఈ ముక్కు పుడక అమ్మగా వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల గ్రామాల నుంచి బియ్యం, పప్పు, ఆవకాయ జాడీలు తీసుకొచ్చాను. కానీ కట్టెల్లేవు కదా, వంట ఎలా మొదలు పెడదాం? నువ్వు కంగారు పడకు. నేను అడవికి వెళ్ళి ఎండిపోయిన మోదుగు కొమ్మలు, వేపకర్రలు కొట్టుకొస్తాను. మనకు పొగ తక్కువ వచ్చేలా, మంట ఎక్కువ వచ్చేలా కట్టెలు కావాలి. కోటయ్య గారు మనల్ని చూసి నవ్వుతారేమో అని భయంగా ఉంది. తిండి లేని వాళ్ళు తిండి పెడతారా అని వెక్కిరిస్తారేమో. నవ్వునివ్వు పార్వతి. ఆ నవ్వులే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఎవరైనా ఆకలి అని ఇక్కడికి వస్తే అమృతం లాంటి అన్నం వడ్డించాలి. ఒక్కసారి తిన్నవారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావాలి. ఆ కోటయ్య గారి విందు కన్నా మన చద్ది అన్నమే మిన్న అనిపించాలి. సరే, నేను మట్టిని కలిపి పొయ్యిలు తీర్చిదిద్దుతాను. మీరు వెళ్ళి సాయంత్రం లోపు కట్టెలు తీసుకురండి. ఈ రాత్రికి వంట మొదలు పెడితే రేపు తెల్లారేసరికి బాటసారులకు సిద్ధంగా ఉంటుంది. అలా పొయ్యిలో మంట వెలుగుతుంది. పార్వతి పెద్ద గిన్నెలో అన్నం వండుతుంది. వంట పూర్తయిందా పార్వతి? ఆ పప్పుచారు వాసన ఊరంతా వచ్చేలా ఉంది. ఎప్పుడూ లేని కొత్త రుచి నీ చేతుల్లో ఉంది. అవునయ్య, మనసు పెట్టి వండితే మట్టి పాపాత్రలో కూడా మహారాజ భోజనం తయారవుతుంది. అడుగుగో, ఎవరో బాటసారులు అలసిపోయి వస్తున్నారు. వారే మన మొదటి అతిథులు. ఒక ముసలి బాటసారి తన భార్యతో కలిసి నీరసంగా నడుచుకుంటూ వస్తాడు. అయ్యా, ఎండకు గొంతు ఎండిపోతోంది. తాగడానికి చుక్క నీరుస్తారా? ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందా? రావయ్య తాత, రా, ఈ నీడని కూర్చో. ఇదిగో ఈ మట్టి కుండలోని చల్లని నీరు తాగు. పార్వతి, తాతయ్యకు వేడివేడి అన్నం, పప్పుచారు వడ్డించు. అమ్మా, ఎంత రుచిగా ఉంది. నా జన్మలో ఇంత కమ్మని అన్నం తినలేదు. నా కడుపు నిండింది, మనసు నిండింది. నీ చేతి వంటలో దేవత ఉంది. మీ దీవెనలు మాకు చాలు. అలా కొన్ని నెలల తర్వాత హోటల్ పెద్దదిగా మారింది. చుట్టుపక్కల జనం ఎక్కువగా ఉన్నారు. శివ అందర్నీ పలకరిస్తుంటాడు. శివన్న, నీ హోటల్ గురించి 10 గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. కోటయ్య గారి మేడలో విందు కన్నా శివన్న హోటల్లో సద్ది అన్నమే మేలు అని జనం అంటున్నారు. అదంతా ఆ దేవుడి దయ వెంకన్న. ఆకలి విలువ తెలిసిన వాళ్ళం కాబట్టే అన్నాన్ని గౌరవంగా పెడుతున్నాం.
ఇక్కడ పేదవాడికి ఒక ధర, ధనవంతుడికి ఒక ధర ఉండదు. ఆకలి అందరికీ ఒకటే కదా. వెంకన్న, ఈరోజు పండగ అని పాయసం కూడా చేశాను. వచ్చే ప్రతి ఒక్కరికి పాయసం కూడా వడ్డించాలి. ఏ ఒక్కరూ ఆకలితో వెళ్ళకూడదు. నీ మనసు చాలా గొప్పదమ్మా. అందుకే మీ వ్యాపారం ఇలా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ఇంకా కోటయ్య విషయానికి వస్తే ఇంటి ముందు గడ్డి మొలిచింది. కోటయ్య గారు ఒక చిరిగిన వస్త్రంతో పైన అరుగు మీద కూర్చునుంటారు. ఎంత ఘోరం! అకాల వర్షాలకు పంటలన్నీ పోయాయి. వ్యాపారంలో అప్పులు పాలయ్యాను. ఉన్న ఆస్తి అంతా వేలంలో వెళ్ళిపోయింది. నా అన్నవాళ్ళెవరూ మిగల్లేదు. ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. అయ్యా, ఇంట్లో గింజ కూడా లేదు. మీరు 3 రోజులుగా మంచినీళ్లతోనే గడుపుతున్నారు. ఇలా అయితే చనిపోతారు. పదండి, ఊరి చివర శివ హోటల్ ఉంది. అక్కడ అందరికీ అన్నం పెడతారంట. శివ హోటలా? వాడిని నేను అవమానించాను కదా. ఇప్పుడు అదే మనిషి దగ్గరికి వెళ్ళి చేయి చాచాలా? నా పరువు ఏమవుతుంది? ప్రాణం పోతుంటే పరువెందుకయ్యా? శివ చాలా గొప్పవాడని అందరూ అంటున్నారు. కనీసం ఆకలి తీర్చుకోవటానికైనా రండి. కోటయ్య ఇంకా ఏమీ చేయలేక కర్ర సాయంతో నడుస్తూ ఉంటారు. కళ్ళు తిరుగుతుంటాయి. అబ్బా, ఈ ఎండ భరించలేకున్నాను. కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి. నీళ్లు కూడా తాగలేకపోతున్నా. ఆ రోజు శివని ఇలాగే ఎండలో నిలబెట్టాను కదా. ఇప్పుడు నాకు కూడా అదే గతి పట్టింది. అయ్యా, ధైర్యం పట్టండి. అదిగో ఆ వేప చెట్టు కింద ఉన్నదే శివ హోటల్. ఎంతోమంది బాటసారులు అక్కడ భోజనం చేస్తున్నారు. పదండి, నెమ్మదిగా నడవండి. నా కాళ్ళు వణుకుతున్నాయి. శివ నన్ను గుర్తుపడితే ఏం చేస్తాడో, బయటికి నెట్టేస్తాడేమో అని కోటయ్య గారు ముఖం దాచుకుంటూ ఒక మూలన కూర్చుంటారు. అయ్యా, ఎవరు మీరు? చాలా నీరసంగా ఉన్నారు. ముందు ఈ మజ్జిగ తాగండి, ప్రాణం కుదుటపడుతుంది. తల్లి, పుణ్యం ఉంటుంది. కొంచెం అన్నం పెట్టమ్మా, ప్రాణం పోయేలా ఉంది. పార్వతి విస్తరాకు వేసి నెయ్యి వడ్డించి అన్నం కూరలు వడ్డిస్తుంది. కోటయ్య గారు ఆత్రంగా తింటుంటారు. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. అయ్యా, అన్నం సరిపోయిందా? ఇంకా కావాలా? కోటయ్య గారు లేచి శివ వైపు చూస్తారు. శివ, నన్ను గుర్తుపట్టావా? నేను ఆ రోజు నిన్ను అవమానించిన కోటయ్యను. గుర్తుపట్టానయ్యా. ఆ రోజు మీరు నా గడపను మైలపరుస్తున్నావు అన్నావు. కానీ ఈరోజు నా గడప మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఆకలికి ధనిక పేద తేడా లేదని ఈరోజు మీకు తెలిసిందా? నన్ను క్షమించు బాబు. డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి మనిషిని అని కూడా చూడలేదు. నన్ను తిట్టి బయటికి గెంటిస్తావని భయపడ్డాను. కానీ ఇంత కమ్మన అన్నం పెట్టి నన్ను ఆదుకున్నావు. అయ్యా, మట్టి తిను అన్న మీ మాటలే నన్ను ఈ మట్టిని నమ్ముకునేలా చేసే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మీరే కారణం అని అంటాడు. కోటయ్య గారు ఒక సామాన్య మనిషిలా మారిపోయారు. శివ, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వయసులో నాకేం వద్దు. నీ హోటల్లోనే ఉండి వచ్చే బాటసారులకు విస్తరాకులు అందిస్తాను. అన్నం విలువేంటో ప్రతి ఒక్కరికి చెప్తాను. అలాగే అయ్యా, మనసు మారడమే పెద్ద విజయం. మనమంతా కలిసి 10 మంది ఆకలి తీర్చుదాం. అవునయ్య, అవమానాన్ని మర్చిపోయి ఆత్మాభిమానంతో బతుకుదాం. ఇదే మన అన్నపూర్ణ భోజనశాల. చూసావు పార్వతి, ఆకలి మనల్ని ఎక్కడిదాకా తెచ్చిందో. అన్నం పెట్టిన చేతులు ఎప్పుడూ పైనే ఉండాలి. అవునయ్యా, ఆకలి లేని ఊరు రావాలి. అదే మన లక్ష్యం.